కట్ చేసి మళ్ళీ స్టార్ట్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రము. వదినమ్మ గృహములో, రాయబండ శాంతమ్మ వదినమ్మ గృహములో ఈ విధంగా ప్రార్థించటకు మీరు ఇచ్చిన కనికను బట్టి, మరి కుమారుడు సుందర్ ఆయన భార్య, కుమార్తె కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు జాన్ మిలాన్ సుందర్ బట్టి మీకు స్తోత్రములు. గత సంవత్సరాలన్నీ మీరు కాపాడారు. మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించును, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించును. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును. మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని, భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతును. మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తాను. దేవా, మోషే వలె సకల విద్యలు అభ్యసించినట్లుగా, పూరాము వలె చురుకుదనము కలిగి, తిమోతి వలె బాల్యము నుండి దేవుని లేఖనాలు ఎదిగే ఒక ఫలమైన వ్యక్తిగా తయారు చేయాలి. జరుగుతున్న ఈ కూడికలో మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో
ఇప్పుడు మరి కరుణమ్మ గారు 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథము నుండి 11, 12 వచనాలు లేచి చదువుతారు. అమ్మా ఇట్లామా ఇటు వచ్చి చదువు. అట్లే సునీతమ్మ నువ్వు మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 11, 12 వచనం. అది మళ్ళీ చూసేవాళ్ళు. 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 11, 12 వచనములు. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనునకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్త ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా స్తుతినందును గనుక. అట్లాగే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. సునీతమ్మ వస్తారు. అది స్టాప్ పెట్టుకో. 10వ అధ్యాయము 9వ వచనము. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనం. మొదటి రాజులు 10వ అధ్యాయము 9వ వచనం. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనేను. గారు ప్రార్థన చేస్తారు. నిలబడి ప్రేమ కలిగిన పర్వతంలో మాట్లాడి ఘనమైన శ్రేష్టమైన
చేయడం తండ్రి. మరి రాష్ట్ర ముందుగా చేయడం దేవా మరి మన జీవితాల్లో మీరు చూసిన స్తోత్రం చేయించిన తల్లికి వందనాలు స్తోత్రం చేయించుకుంటున్నాం. మరి దినంతో నా తండ్రి మరి దాని మనస్సుల యొక్క తొమ్మిది యొక్క ప్రభుత్వం నా తండ్రి వచ్చిన వాళ్ళకి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటారు. మరి నిలబడి ఈరోజు మీ దాసం జ్ఞాపకం చేసుకుని శివశాపం మనవచ్చు సత్య సందేశం గురించి ఆత్మీయహామం గురించి దేవత కార్యక్రమం అంతటిని మీ పాదాలకు సమర్పించుకుంటున్నాం. ఆది దాంట్లో సమస్త ఘనత మహిమ ప్రభావం యేసు నామమున సమర్పించి అతిథి నమస్కారం చేసుకుంటున్నాం. మా తండ్రి ఆమేన్. గురించి రాజులు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. రాజుగారు రాణిగారు హీరాము దావీదు ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు హీరాము సుదీప్ సుందర్ యవనస్తులు దయచేసి లోపల కూర్చోవాలి. సుదీపు పాలు కనుక యవన పిల్లలారా, ఆశీర్వదించబడిన వారులారా లోపలికి రమ్ము. కనుక దావీదు హీరాము ప్రాణ స్నేహితులు. ఇప్పుడు సొలొమోను దేవుని మందిరము కడుతూ ఉన్నప్పుడు హీరాముకు ఒక ఉత్తరము రాశారు. అంకుల్, మీరు మీ గురించి మా నాన్న బాగా చెప్పాడు. నేను ఇప్పుడు దేవునికి మందిరాన్ని ప్రారంభించాను. మీ దగ్గర కలప బాగా దొరుకుతుంది కదా, మరి కలపను పంపండి అంటే హీరాము ఇశ్రాయేలీల దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని? నా స్నేహితునికి జ్ఞానము గల ఒక కుమారుని దయచేసినందుకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. షేబా దేశపు రాణి నీ యందు ఆనందించి, ఎవరి యందు? సొలొమోను యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా చేసిన యెహోవాకు స్తోత్రము అని ఒక వ్యక్తిని బట్టి ఒక రాజుగారు, ఒక రాణిగారు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఎవరిని స్తుతిస్తున్నారు? ప్రభుని. సొలొమోను అనగా సమాధానకర్త. సొలొమోనుకు దేవుడు మరొక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? దావీదేమో తన కుమారునికి సొలొమోను అని పేరు పెడితే, దేవుడైతే సొలొమోనుకు యెదిద్య అని పేరు పెట్టాడు. యెదిద్య అనగా ప్రియుడు అని అర్థం. సొలొమోను అనగా సమాధాన. కనుక పిల్లలు, కుమారుడు గాని కుమార్తె గాని, సంతానము దేవుడు అనుగ్రహించు బహుమానము. దేవుడు అనుగ్రహించిన బహుమానమును దేవుని కొరకు పెంచాలి. నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, సరైన వసతులు లేకపోవచ్చు, కానీ నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థిస్తే వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. బైబిల్ పండితులు పిల్లల గురించి లేదా తల్లిదండ్రుల గురించి 3 మాటలు చెప్తారు. తల్లిదండ్రులంట
పిల్లలను ఒకటి హీరోగా చేయగలరు, రెండు నీరోగా చేయగలరు. నీరో అంటే జీరో. నీరో చక్రవర్తి తాగిన మైకములో రోమా పట్టణాన్ని తగలబెట్టి ఆ నిందను క్రైస్తవుల మీద మోపాడు. అందుకని నీరు ఆఖరికి జీరోగా చేయగలరు అంట. అమ్మ అసలే రంగు తక్కువ, 11 అయినా వండుకోమ్మా సరే. కానీ అలా కాదు, నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయాలంటే నీ పిల్లల క్షేమము కొరకు నువ్వు ప్రార్థించు. నీ పిల్లల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. మోషే తల్లిదండ్రులు ఐగుప్తులో ఎలాగున్నారు చెప్పుసుందరు, ఎలాగున్నారు? ఇదో ఇట్లా అడిగితే నేను బైబిల్ కూడా పట్టుకొని చూడు అంటున్నాడు మాసుందరు. వారు ఐగుప్తులో హలో నా వైపు వారు ఐగుప్తులో ఒకటి దాసులుగా ఉన్నారు. ఐగుప్తులో వారిని శ్రమ పెడుతూ ఉన్నారు, వారి ప్రాణములను విసిగింపజేస్తూ ఉన్నారు, వారితో కఠినమైన సేవ చేయించుకుంటున్నారు. కానీ వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. వారు ఏం చేశారు? దేవునికి వారి మొర్ర దేవుని యొద్దకు చేరి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఐగుప్తుకు 10 తీర్పులు తీర్చి అద్భుతంగా విడిపించారు. కానీ మోషే తల్లిదండ్రులు వారు ఎక్కడున్నారు? దాసులుగా ఉన్నారు. వారి ప్రాణాలను విసిగింపజేస్తున్నారు, వారితో కఠినముగా సేవ చేయించుకుంటున్నారు, వారిని శ్రమ పెడుతూ ఉన్నారు. కానీ తమ పిల్లలను హీరోలుగా చేశారు. మోషే లక్షలాది మంది నడిపించే ఒక నాయకుడుగా ఉన్నారు. అహరోను అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ఒక యాజకుడుగా ఉన్నారు. మిరియాము ఒక ప్రవక్తిగా ఉంది. కనుక నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన కంటూ ఎత్తుము. విలాప వాక్యాలు 2:18-19 చదవాల్సిన పనిలే. కనుక యాకోబు ఏశావు సమాధాన పన్నాక ఏశావు అడుగుతున్నారు, ఒరే ఇంట్లో నుండి నువ్వు వెళ్తున్నప్పుడు మరి ఎవర్రా వీళ్ళంతా? నువ్వు ఒంటికరతో వెళ్ళావే, మరి వీళ్ళంతా ఎవర్రా అంటే యాకోబు అంటున్నాడు, అన్నయ్య నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలే అన్నాడు. ఏమన్నాడు? నీ సేవకునికి ఆదికాండం ఇప్పుడు చదవండి అంతగా అయితే 33వ అధ్యాయము 5వ వచనం. 33వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 33:5. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను నిసి టక్కన చదువుతారు కదా బైబిల్లో. చదవండి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పాపం ఎంత శ్రేష్టమైన మాట అన్నాడండి. అన్న వీరంతా నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలు. కనుక సంతానము దేవుడు అనుగ్రహించు. అవ్వ అనింది, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించాను. ఏమనింది? యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అనింది. తర్వాత లేయా పిల్లల గురించి ఏముందంటే దేవుడు నాకు మంచి బహుమతి ఇచ్చాను అనే మాట మనం చూస్తాం. మరొక మాట లేయా వాళ్ళని వదిలేసి వాళ్ళే లేయా మరొక మాట అంటున్నది, దేవుడు ప్రతిఫలముగా దేవుడు నాకు దయచేసాను అంటున్నది. లేయా మరో మాట అంటున్నది, ప్రార్థన వలన దేవుడు నాకు అనుగ్రహించను అని అంటున్నది. మరొక మాట అంటున్నది లేయా, దేవుడు ఇచ్చిన
పిల్లలు. 123 కీర్తన 127 కీర్తన 3వ వచనములో పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. సొలొమోను అనగా యెహోవాకు ప్రియుడు. సొలొమోనును దేవుడు ముందే చెప్పాడు, నీ తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజగును అంటారు. ఇప్పుడు సొలొమోనును దావీదు ఏం చేశాడంటే రాజుగా నిర్ణయిస్తాడు. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 34వ వచనం చదవాల్సిన పనులే. తరువాత సొలొమోను ప్రార్థించుట అలవరుచుకున్నాడు. ఏం చేశాడు? నీకేం కావాలి అని అడిగాడు దేవుడు. ఈ జనము బహు వివేకము గల జనము, వీరిని పాలించుటకు నేను బాలుడను, నా వల్ల కాదు, నాకు జ్ఞానము దయచేయుము, నాకు జ్ఞానము. దేవుడు అంటాడు మొదటి దినవృత్తాంతంలో మరో శ్రేష్టమైన మాట అంటాడు, నాకు ఇష్టమైన మాట. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 11-12 వచనాలు. దేవుణ్ణి అడగాలి అంటే సొలొమోను ఆలోచించాడంట మనసులో, ఏమడగాలి అని చెప్పేసి. చదవండి 1వ అధ్యాయం 11వ వచనం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చును, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. అందరికంటే అధికంగా ఇచ్చాడంట. మన పిల్లలకు ప్రార్థించుట నేర్పించాలి. నైనా అమ్మా, మీరు ప్రభు మీద ఆధారపడాలి. మీ పాఠ్య పుస్తకాల కంటే ముందు ప్రార్థించుట నేర్చుకోండి. యవన దశలో ఇదిగో యేసు ప్రభు మనందరికంటే ముందుగా లేచి ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థించాడు. కనుక మీరు ప్రభు మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదు. కనుక దేవుడు కార్యం జరిగిస్తాడు నాయన అని మన పిల్లలను ప్రభు యొద్దకు మళ్లించాలి. ఇప్పుడు దావీదు తన కుమారుని కొరకు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 1వ దినవృత్తాంతములు 28వ అధ్యాయము 29వ అధ్యాయము 19వ వచనం. 29-19. 1వ దినవృత్తాంతం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనున్నట్లు అనుసరించున్నట్లు కట్టించున్నట్లును అతనికి నిర్దోషమైన హృదయం దయచేయండి. నా కుమారునికి నిర్దోషమైన హృదయాన్ని. ఎవరు? రాసు. కత్తి పట్టాడంటే లైన్ హార్ట్ కలిగిన వాడు కూడా దిగులు అందుతాడు. కానీ దావీదు మనస్సు తన కుటుంబం 7:29 2 సమూయేలులో నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడు. కనుక తెలివైన పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చే ఆ ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ప్రోత్సహించే తల్లిదండ్రులు ఉన్నప్పుడు, ప్రోత్సహించు వారు ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుంటాడు జ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? నా కుమారుడైన సొలొమోనునకు జ్ఞాన హృదయము. ఇప్పుడు 28-20 ఏం చేస్తున్నాడు? సొలొమోనును ప్రోత్సహిస్తున్నాడు. అయినా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. 28వ అధ్యాయం 20 వచనం.
మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, ఆ, నీవు బలముంది ధైర్యం తెచ్చుకొని నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, భయపడకుము, వెరవకుండుము. వెరవకుండకుము. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. నీతో కూడా ఉండును. ఆ, యెహోవా మందిరపు ఆ, సేవను గుర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకై ఉండు. నాయన సొలొమోన, రే నేను మా ఇంట్లో మా అన్నులందరినీ మా నాన్న సైనికులుగా చేశారా, కానీ నాకు మాయ మాటలు చెప్పి గొర్రెలప్ప చెప్పారా. రారా నేను చదివించాలంటే ఇప్పుడు నాకు శక్తి లేదు, నేను ముసలోని అయిపోయినా. ఇదిగో మార్కెట్లో పొట్టేల మాంసం కేజీ ₹1000 రా, 4 మేపుకుంటే సర్రా నువ్వు ధనవంతులు అవుతావు అని గొర్రెలు ఇచ్చి పంపారురా మా నాన్న. కానీ నేను విధేయత చూపా, నేను తిరగబడలేదు. కానీ మా ఇంటిలో నేను కనిష్ఠునే కానీ, మా ఇంటిలో నేను గొర్రెల కాపరినే కానీ ఆయన హృదయములో నా ఇష్టానుసారం, ఆయన హృదయములో నా ఉద్దేశములు నెరవేర్చు. ఎక్కడో అడవిలో ఉన్న నన్ను ఈరోజు ఒక రాజుగా పెట్టారు. ఇదిగో నాయన ఈ గ్రంథాన్ని చదువు, నీ హృదయం దేవునికి ప్రార్థించడం నేర్చుకో. ఇదిగో నువ్వు ఎక్కడ తిరిగినాను దేవుడు అన్నిటిలో నీకు వివేకం ఇస్తాడు. నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుంది. నువ్వు పని ముగించేంత వరకు ఆయన నీతో కూడా ఉండును. తర్వాత దేవుడు అతనికి ఆశ్చర్యమైన జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అతని కీర్తిని దేవుడు వ్యాపింపజేశాడంట. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం. అయిపోయి ప్రార్థన చేసి అతడు సమస్తమైన వారి కంటెను, యజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నింటిలో వ్యాపితమాయెను. అతని కీర్తిని దేవుడు వ్యాపింపజేశాడు. యెహోషువతో అన్నాడు, నేను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాను. చాలా మంది గొప్పలకు పోయి తిప్పలు పడుతూ ఉంటారు. కానీ దేవుడు నీ పట్ల ఆయన యాక్షన్ తీసుకున్నాడంటే నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. దేవుడు నీ ఆస్తిని కోరలేదు, నీ టాలెంట్ని కోరలేదు. నా కుమారుడు నీ హృదయము నువ్వు ప్రభువుకు లోబడితే చాలు, దేవుడు ఆయన ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేస్తాడు. ఆఖరి మాట 2వ దినవృత్తాంతములు 11వ మొదటి అధ్యాయము 1వ వచనం. ప్రార్థన చేసుకుంటాం. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 1వ వచనం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతని బహుగనుడైన రాజుగా చేసెను. కనుక సొలొమోను ఒకటే అడిగాడు, దావీదు ఒకటే అడిగాడు, నా కుమారునికి జ్ఞాన హృదయము. కనుక తల్లిదండ్రులుగా కుటుంబ పోషణ కొరకు ప్రయాసపడాలి, తప్పదు. అదే సమయంలో పిల్లల క్షేమము కొరకు కూడా. ఆ కిరసనాయల బుద్ధి కాలములో ఎంతో భక్తి ఉంది. ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ అసలైంది ఏంది? ముడిసికట్టే కాదే ప్రార్థన. అదే వల్ల కనుక నీ గృహములో ఎప్పుడైతే ప్రార్థనకు బైబిల్కు ప్రాధాన్యత ఇస్తావో, పిల్లల క్షేమం కొరకు నీ చేతులు దేవుని తట్టు ఎప్పుడైతే ఇస్తావో, దేవుడు నీ పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు. సాగిబండ శాంతమ్మ వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు.
సుందర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. కుమారుడు మరి జాన్ సుందర్ మిల్లర్ జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. మోషే వలె సకల విద్యలు అభ్యసించున్నట్లుగా, హూరాము వలె చురుకుదనము కలిగి, తిమోతి వలె బాల్యం నుండి దేవుని లేఖనాలు ఎరిగే ఒక బలమైన వ్యక్తిగా తయారు చేయమని అడుగుతున్నాం. అలాగే చిన్నయేసు గారు కరణమ్మను బట్టి మీకు స్తోత్రములు. షారోనమ్మ చిత్తూరులో డాక్టర్గా సిద్ధపడతా ఉంది, దీవించండి. అలాగే బాలు పట్ల కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. నూతనంగా వాహనం తీసుకున్నాడు, అది వెళ్ళి ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడమని అడుగుతున్నాం. అలాగే సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు నేను పిల్లలను దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, నిసి, సునీల్ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును పెడతాయి. సునీల్ యొక్క వృత్తిలో మరి ఉన్నతమైన పోస్టుని ఇచ్చారు, మీకు స్తోత్రములు. వికారాబాద్లో మరి ఉన్నాడు, దీవించండి. అలాగే వివాహ విషయాలలో కూడా సహాయం దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. అలాగే రాజమ్మకి ఆమె భర్త, అలాగే కుమార్తెను కూడా బట్టి దీవించండి. అలాగే సుదీప్ తల్లిని బట్టి, అక్కను బట్టి మీకు స్తోత్రములు. కరుణాకర్ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అన్న కుటుంబాన్ని, సోదరి మనులు, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి. సురేష్ ఆయన భార్య, అలాగే కుమారులు, కుమార్తెను బట్టి దీవించండి. భూషణం గారు కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. సుమ ఆమె భర్త, పిల్లలు బట్టి మీకు స్తోత్రములు. ఆదివారమున వారు ఢిల్లీకి వెళ్తుండగా విమానములో నైనా ప్రయాణాన్ని దీవించండి. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానికుండా కాపాడండి. దేవా, మీకు స్తోత్రములు. ఇక్కడ యవనస్తులు ఉన్నారు, యవనస్తుల యొక్క జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. బాల్యములోనే, యవనములోనే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి మీలో ఎదుగునట్లుగా మీకు కృపను దాయించి, మా ప్రియుల యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దాయించి, అనుదిన ప్రయాణములో మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా మీ కృపను, జాన్ మిలాన్ సుందర్ యొక్క ఫ్రెండ్స్, వారి కుటుంబ సభ్యులను కూడా దీవించమని, ఈయనైనా ఈ సమయంలో అన్ని విషయాలలో మహిమ పొందండి. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అతని పొందిన కేక్ పెట్టుకొని ఆయన ఖర్చు స్తోత్రములు. సాగిబండ జాన్ మిలాన్ సుందర్ జీవితములో మీ గొప్ప కార్యాలు జరిగించండి. తమ దేవుని ఎరుగువారు, బలము కలిగి గొప్ప కార్యములు చేదురనే మాటను బట్టి నైనా మరి కుమారుడు మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములు, విద్యలు వర్ధిల్లున్నట్లుగా మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఈ కేక్ కట్ చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అది ఆన్ చేయడం అంటే అది కంటిన్యూగా పెట్టినాను. రావాలి. అక్కడ చిన్న ఇక్కడ కొట్టు, అది కొట్టే కొట్టే పడదులే. పడండి. స్మైల్ చూడు, ఇది చూడు. ట్రై చేయి. చాలా చాలా కట్ చేసి చెప్తాను నేను ఇట్లా పెట్టుకుంటుందండి. ఇక్కడ జరుగుతుంటే అదే పాలకి సెన్స్ లేదు అసలు. సరే ఇప్పుడు
ఇప్పుడు చేయి పాలు ఫోటో తీస్తుంది. దాని మీద పెట్టండి. ఇప్పుడు నాయనమ్మ ఓ నాయనమ్మ అక్కడ ఫోటో ఏ ఫోటోలు ఉన్నా ఇక్కడ ఫోటోలు తీయలేనా? ఒక్క నిమిషం చూడు లేక చూడు పెద్ద చూడు పెద్ద బా బా చూడు జేసీకి పెట్టలేను. ఈ పక్క చూడు చూడు ఇటు పక్క చూడు. వెరీ గుడ్. నవ్వు కొంచెం నవ్వు. నెక్స్ట్ డాడీకి రా. ఇప్పుడు ఫోటో కూడా కొట్టు. అలా అడ్డ ఉంది అది ఫోటో. ఫ్రంట్ ఫ్రంట్ పెట్టు. స్మైల్. కొద్దిగా దగ్గరికి పాపా నువ్వు కొంచెం ఉండుక్క ఫోటో తీయలే నిన్ను. చోటు స్మైల్ రా. కేక్ పెట్టి కేక్ తీసుకో. డన్ డన్ అయిపోయింది. నువ్వు పెట్టవా చోటుకి? నువ్వు పెట్టు కా. యో నువ్వు మా ఎక్క దగ్గర పక్కన ఉండిపో. అట్లా లేదు మా ఎక్క దగ్గర ఉండాలి అది పద్ధతి. అయ్యా